హాయ్ ఫ్రెండ్స్, హిమాలయాలనగానే మనకు గుర్తొచ్చేది మన దేశానికి రక్షణ కవచమైన మంచుకొండలు. కానీ ఈ హిమాలయాల పుట్టుక వల్ల ఒకప్పుడు మన దక్షిణాసియా మొత్తం ఎండిపోయిందని మీకు తెలుసా? కోట్ల ఏళ్ల క్రితం హిమాలయాలు చాలా ఎత్తుకు పెరగడం వల్ల మన వాతావరణం ఎలా మారిపోయింది, అసలు ఆ పచ్చని అడవులు ఎడారులుగా ఎందుకు మారాయో భారతీయ శాస్త్రవేత్తలు ఛేదించిన ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విప్లవాత్మక పరిశోధనను భారతదేశంలోని 3 ప్రముఖ విద్యా సంస్థలు నిర్వహించాయి. లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని చేపట్టారు. పాలియో క్లైమెటాలజీ జర్నల్లో ప్రచురితమైన ఈ నివేదిక హిమాలయాల పెరుగుదల మన పర్యావరణాన్ని ఎలా శాసించిందో వెల్లడించింది. అసలు కోట్ల ఏళ్ల క్రితం ఏం జరిగిందో వీరు ఎలా కనుగొన్నారు? దీనికోసం శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని మయోసిన్ కాలం నాటి మట్టి పొరలను విశ్లేషించారు. సుమారు 80 లక్షల ఏళ్ల క్రితం భారతీయ టెక్టోనిక్ ప్లేట్ యురేషియా ప్లేట్ను బలంగా ఢీకొట్టడం వల్ల హిమాలయాలు మరింత ఎత్తుకు పెరిగాయి. ఈ పెరుగుదల వల్ల గాలి ప్రవాహాల్లో వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్, కెమికల్ అనాలిసిస్ ద్వారా గుర్తించారు. ఈ స్టడీలో తేలిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హిమాలయాలు ఎత్తు పెరగడం వల్ల వర్షాలు కురిపించే రుతుపవనాలు బలహీనపడ్డాయి. కొండలు ఆకాశమంత ఎత్తుకు పెరగడం వల్ల సముద్రం నుండి వచ్చే తేమ గాలి అడ్డుకోబడింది. దీనికి తోడు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల దక్షిణాసియాలోని ఒకప్పుడు ఉన్న దట్టమైన వర్షారణ్యాలు క్రమంగా ఎండిపోయి గడ్డి మైదానాలుగా మారిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ వాతావరణ మార్పుల వల్ల మన జీవ వైవిధ్యం పూర్తిగా మారిపోయింది. అడవులు తగ్గిపోవడంతో జంతువులు కూడా కొత్త వాతావరణానికి అలవాటు పడాల్సి వచ్చింది. హిమాలయాలు పెరగడం వల్ల గంగా, యమున వంటి నదులు పుట్టినప్పటికీ ఆరంభంలో మాత్రం ఆ మార్పు వల్ల దక్షిణాసియాలో తీవ్రమైన పొడి వాతావరణం ఏర్పడింది. ఇది మన దేశ భౌగోళిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు.